2,60,000 దుంగలు ఉన్నాయి, ఎర్రచందనం దుంగలు. అంటే కనీసం 2 దుంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 6 సంవత్సరాల్లో 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు. సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే యాజ్ ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ను అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. అసలు ఇది పట్టుకున్నది ఎంత ఉంటుంది అంటే దీనికి కనీసం 2 నుంచి 3 దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక క్లోజ్ టు ఒక 8,000 to 10,000 crores వర్త్ ఎర్రచందనం ఇక్కడ స్మగ్లింగ్ చేయబడింది. సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం చేసాం, ఏంటి ఇష్యూస్ ఉన్నాయంటే మేము కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అంటే ఎంత అలసత్వంతో ఉన్నాం అని చెప్పడానికి 140 కోట్ల ఎర్రచందనం దొంగలు కర్ణాటక అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని వాళ్ళు అమ్మేశారు. అది నేను కుంకి ఏనుగుల కోసం వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్షన్లో వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నాను, మీకు థ్యాంక్స్ చెప్పాలి, మాకు మీ వల్ల మాకు 140 కోట్లు మా అటవీ శాఖకి వచ్చినాయి అని. ఏంటి వచ్చినాయి అంటే మీరు కొట్టేసిన ఎర్రచందనం, మీ స్మగ్లర్లు కొట్టేసిన ఎర్రచందనం దొంగలు మేము ఇక్కడ పట్టుకుని దాన్ని వేలం పాటలు అమ్మేసి మాకు 140 కోట్లు వచ్చిందని. అంటే దీనికి అప్పుడున్న మంత్రులు కానీ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోలేదు. ఈరోజు నేను దాన్ని పొలిటికలైజ్ చేయడానికి కూడా పెద్ద ఎక్కువ మాట్లాడే దాని గురించి, ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం, కానీ ఏం కరెక్షన్స్ చేయాలి భవిష్యత్తులో అనే దాని మీద ఉంది. దీంట్లో కూర్చోబెట్టి ఎస్పీ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది, రెడ్ శాండర్స్ని ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్. దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతోటి కానీ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులందరితో కూర్చోబెట్టి 5 జిల్లాల ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము. ఇప్పుడు దాకా ఒక రివ్యూ మీటింగ్ చేసాం. అంటే ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది, ముందు ఎంతసేపు ఎర్రచందనం జరిగింది, ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది, ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది, ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి. 2,60,000 దొంగలు అంటే 1,30,000 పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మన కొట్టేస్తే వచ్చినాయి. దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తుంటారు, కానీ ఇంకో 2 లక్షలు అదనంగా కొట్టింటారు, కానీ తక్కువ క్లోజ్ టు అనదర్ ఒక 1.5 to 2 lakh చెట్లు కొట్టేస్తుంటారు. ఇది మనకి అందరినీ లెక్కేది. ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు, అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మొలకలు కొంచెం పెద్దగా అయినాయి. కానీ సో ఎర్రచందనం, ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది. అందుకే దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధా పోనివ్వటం ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన శాస్త్రాలు చెప్తా ఉంటాయి. సో ఎర్రచందనం అనేది అంత ప్రాశస్త్యం దాన్ని. దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టుని కాదు, ఇట్స్ ఒక డివైన్, దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఇట్ క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇట్లా అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే, ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే ప్రత్యేకించి మేము పట్టుకుని లా అండ్ ఆర్డర్ ఒకటి, రెడ్ శాండర్స్ మటుకు వీ హ్యావ్ టు పెట్టి ఫర్మ్ హోల్డ్ తీసుకోవాలి, ఫర్మ్ స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. తీసుకున్న తర్వాత మన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్లో కూడా ఇప్పుడు దాకా నేను ఎప్పుడైతే మన కర్ణాటకకి వెళ్ళానో, కర్ణాటక అటవీ శాఖ మంత్రి గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని నేను అడిగింది ఏంటంటే, వీళ్ళ స్టేట్ టు స్టేట్ ఒక కోఆపరేషన్ కావాలి, మాకు ఒక అండర్స్టాండింగ్ లేదు, లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేదు, లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు. ఎందుకంటే నేపాల్లో మన ఆంధ్రాకి చెందిన ఎర్రచందనం అక్కడ దొరికితే, ఎర్రచందనం మేజర్లీ ఆంధ్ర, ముఖ్యంగా మన శేషాచలం అడవులు, ఇక్కడ దొరికింది నేపాల్లో పట్టుబడితే, అది కూడా కొన్ని 100 కోట్లు పట్టుబడితే నేను ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ పెట్టిన ఇది సంతకం ఏంటంటే అక్కడి నుంచి తీసుకురావడం. అంటే అది ఏముందంటే కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది. అంటే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తి అయినది ఏదైనా సరే అక్కడ దొరికితే అది మేము తిరిగి తీసుకురావచ్చు అనేది అది ఒక ఇంటర్పోల్లో లేదంటే ఒక బిట్వీన్ కంట్రీస్ ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది.
అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వం